నమస్తే. మహాకుంభమేళాలో తొక్కిసలాటలో దాదాపుగా 30 మంది చనిపోయినరు, దాదాపు ఒక 60 మంది పైన గాయపడ్డారు అని చెప్పేసి ప్రభుత్వం వివరాలను ఇచ్చింది. అయితే ఇప్పుడు పార్లమెంట్లో ఏం చేస్తూ ఉన్నాడు ఖర్గే, అలాగే వచ్చేసి ఎస్పీకి సంబంధించిన నాయకురాలు జయా బచ్చన్, అలాగే కొంతమంది ఎస్పీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్తా ఉన్నారంటే, పర్టికులర్గా ఖర్గే దగ్గరకు వచ్చినప్పుడు ఖర్గే ఏమని చెప్తా ఉన్నాడు అక్కడ అంటే, చనిపోయిన వేల మందికి నేను నివాళులు అర్పిస్తున్నాను అని చెప్పాడు. సో దానికి అక్కడ ఉన్న చైర్మన్, రాజ్యసభ చైర్మన్ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు, మరి వేల మంది కానప్పుడు మరి అసలు ఎంతమంది చనిపోయినారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది, నిజాలు చెప్పండి, నిజం చెప్పట్లేదు మీరు అని చెప్తా ఉన్నాడు. అలాగే జయా బచ్చన్ ఏమని చెప్తా ఉంది అంటే, అక్కడ కొన్ని వేల మంది చనిపోయినరు, ఆ శవాలన్నీ తీసేసి గంగానదిలో విసిరేసినరు, సో దాంతో అక్కడ ఉన్న గంగాజలం అంతా కలుషితం అయిపోయింది అని చెప్పేసి ఆమె అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి వేల మంది చనిపోయారని ఎట్లా తెలిసింది? సో ఒకానొకప్పుడు అంటే సరే ఎవరికి తెలియదు, హైడ్ చేసేసి చెప్పుకునేవాళ్ళు. కానీ ఈరోజు సమాజంలో ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర రికార్డింగ్ ఆప్షన్ ఉంది. అక్కడ ఏదైనా ఒకవేళ ఇంత ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డట్టయితే ప్రజలే వీడియో రికార్డు తీసి యూట్యూబ్లల్లో, ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఏం రాలేదు కదా. సో ప్రభుత్వం కూడా సరే ప్రజల్లో ఆందోళన కలిగించొద్దన్న ఒక ఉద్దేశంతో మొదటగా చెప్పలేదు, తర్వాత 17 అని చెప్పారు, తర్వాత కంప్లీట్గా 30 మంది చనిపోయారని చెప్పారు, ఆ తర్వాత 60 మంది పైన గాయపడ్డారని చెప్పారు. సో ఓవరాల్గా ప్రభుత్వం నుంచి వివరణ వచ్చింది. అక్కడ పరిస్థితులు కూడా చాలా నార్మల్ అయిపోయినాయి. ఒకవేళ వేల సంఖ్యల్లో చనిపోయిన వాళ్ళు ఉండి నదుల్లో శవాలను విసిరేసే పరిస్థితి ఉంటే ఆ శవాలు దొరకాలి కదా మరి. అంటే వీళ్ళు బీజేపీ ప్రభుత్వాన్ని, అలాగే యోగి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం, ఎస్పీ లోకేష్ యాదవ్, అలాగే ఆయన అనుచరగణమైనటువంటి జయా బచ్చన్ లాంటి వాళ్ళు కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వేల కొద్దిని గంగానదిలో విసిరేస్తే మరి గంగానదిలో పడ్డ శవాలు ఎక్కడికి పోయినాయో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళందరినీ ముందు ఎంక్వైరీ చేయాలి. అలాగే ఖర్గేని కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి ఎట్లా తెలిసింది వేల మంది చనిపోయినరని? అక్కడ ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయి, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు రికార్డింగ్ చేయలేకనా, వాళ్ళు పెట్టలేకనా. సో ఉట్టిగానే ఏదో బురద జల్దామన్న ఉద్దేశంతో హైందవ సమాజాన్ని బలహీనం చేయాలి, హైందవ నాయకులను బలహీనం చేయాలి, ఏది చేసినా సరే హైందవ సామ్రాజ్యం లేకుండా చేయాలి, ఇక్కడ హిందూ మతం లేకుండా చేయాలన్న కంకణం కన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులైన ఖర్గే కావచ్చు, జయా బచ్చన్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళు చాలా పెద్ద పోరాటాన్ని సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. అంటే హిందూ మతం ఈరోజు దానిలో ఉన్నటువంటి సనాతనవాదులు ఈ కుంభమేళా ద్వారా పొందే ఆనందాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు, దీని మీద ఈర్ష్యతో, అసూయతో మాట్లాడుతున్నారు అని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ప్రభుత్వం డెఫినెట్గా మరి వీళ్ళని ఎంక్వైరీ కమిటీ ఒకటి పెట్టి వీళ్ళకి వేల మంది చనిపోయినట్టుగా ఎవిడెన్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయో కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నోటుకొచ్చిందని మాట్లాడితే మాత్రం ప్రజల్లోకి అపవాదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.